హలో అండి. ఎలా ఉన్నారు? ఈరోజైతే మనము చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. సో, ఇక్కడైతే ఒక సీక్రెట్ మసాలాతో అయితే చికెన్ ఫ్రైనైతే నేను చేశానండి. చాలా బాగుంది. అసలు టేస్ట్ గూడా చాలా సూపర్‌గొచ్చింది. అండ్ చూస్తేనే అసలు నోట్లోంచి లాలాజలం గారిపోతుంది. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక హాఫ్ కేజీ చికెన్‌ని మనము మంచిగా బాగా వాష్ చేసి ఒక బౌల్‌లోకైతే తీసుకుందాం. దాని తర్వాత మనం ఈ చికెన్‌ని మ్యారినేట్ చేయాలండి. మ్యారినేట్ చేస్తే మంచిగా టేస్ట్ ఉంటది. సో, ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్టు ఒక స్పూన్ ఏసుకోండి. దాని తర్వాత చిల్లీ పౌడర్ ఒక స్పూన్ ఏసుకోండి. కొద్దిగా సాల్టేసి బాగా మిక్స్ చేసుకోండి. సో, ఇలాగా మిక్స్ చేయడం వల్ల ఆ మసాలాలన్నీ ముక్కకి పట్టి మనకు టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలాగా బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే మనకు మంచి రుచి ఉంటుందండి. చికెన్ మ్యారినేట్ అయ్యేంత వరకు మనం చికెన్ ఫ్రై యొక్క కంప్లీట్ ప్రాసెస్ అయితే చూద్దాం రండి. సో, ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టి పాన్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఎయండి. సో, ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులో స్పైసెస్ అన్నీ వేసుకోండి. సో, స్పైసెస్ ఏసుకోవడం వల్ల మనకు మంచి రుచి ఉంటుందండోయ్! అండ్ అట్లే 2 సన్నగా తరిగిన ఉల్లిగడ్డలెయ్యండి. సో, దాని తర్వాత 4 పచ్చిమిరపకాయలు అండ్ కొద్దిగా సాల్టేసి మంచిగా ఫ్రై చేయండి. మనము ఉల్లిగడ్డల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో, దాని తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసి మంచిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టి ఉంచుకున్న చికెన్నయితే పాన్‌లో ఏసి మంచిగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మంచిగా వేగనివ్వండి. సో, ఇలా మూత పెట్టి వేయించడం వల్ల చికెన్‌లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. సో, ఈ వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు మనమైతే చికెన్‌ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో, ఇలాగా లో ఫ్లేమ్‌లో మనం చికెన్‌ని ఫ్రై చేయడం వల్ల ముక్క అనేది మంచిగా సాఫ్ట్‌గా ఉడుకుతుందండి. సో, మనం హై ఫ్లేమ్‌లో పెడితే చికెన్ అనేది మాడిపోతుంది. అండ్ టేస్ట్ కూడా బాగుండదండి. సో, ఇలా ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. మీకు టేస్టీగా మంచిగా రావాలంటే. సో, ఇక్కడ మనము చికెన్ మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసామండి. సో, ఈ పౌడర్‌ని నేను సెపరేట్ వీడియో అయితే చేశాను. అది నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఒకసారి అది కూడా చూసి ట్రై చేయండి. సో, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పౌడర్ ఏసుకొని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేయండి. సో, ఇలాగా ఫ్రై చేయడం వల్ల మసాలా అనేది ముక్కకు పట్టి మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత డెలీషియస్‌గా, ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది. సో, మీరు కూడా ట్రై చేయండి. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, లాస్ట్‌లో మనం కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా టేస్టు అద్దిరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఆర్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్